అందరికీ నమస్కారం. నా పేరు నగేష్ బూర్తి, సీనియర్ జర్నలిస్ట్. ఎలక్షన్ వచ్చేసింది. 13వ తారీఖున అందరూ తమ ఓటు హక్కు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓటు అనేది మన బాధ్యత అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. చాలామంది ఓటు హక్కుకి చాలా దూరంగా ఉంటున్నారు. నిరక్షరాస్యులు, ప్రయాణం చేయలేని వాళ్ళు, వృద్ధులు దూరంగా ఉన్నారంటే ఇది అర్థం ఉంది. కానీ చాలామంది చదువుకున్న వాళ్ళు ఈ ఓటు హక్కు వినియోగించుకోవడానికి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలా దూరంగా ఉంటారు. అందుకే నగరాల్లో ఓటు పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. హైదరాబాద్ లాంటి నగరాల్లో గతంలో 40% మాత్రమే ఓటు నమోదయ్యేది. నిన్న మొన్న జరిగినటువంటి కర్ణాటక ఎన్నికల్లో కేవలం 50 నుంచి 60% నమోదయ్యేది. అంటే 40% మంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవట్లేదు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఓటు హక్కు అనేది మన బాధ్యత. ప్రజాస్వామ్యంలో అన్నీ తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, విజ్ఞానవంతులు ఓటు హక్కును వినియోగించుకోకపోతే నిరక్షరాస్యులు, అవగాహన లేని వాళ్ళు, ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలియని వాళ్ళు, రాజకీయ నాయకుల అడుగులకు మడుగులు వచ్చేవారు, అదేవిధంగా నోటు కోసం ఓటు నమ్ముకునే వాళ్ళు ఓట్లు వేస్తారు. వీళ్ళు వేసే ఓటు కరెక్ట్గా ఉండకపోవచ్చు. కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ ఓటు హక్కును వినియోగించుకుంటే, అట్లీస్ట్ నోటా కన్నా వేస్తే, మీ ఓటును నోటా కన్నా వేస్తే ప్రజాస్వామ్యంలో మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించిన వాళ్ళు అవుతారు. మనం అలా వ్యక్తీకరించకపోతే ఎక్కువ మంది తిరస్కరించినటువంటి నాయకుడు మనకి ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను వస్తారు. అంటే చిన్న ఎగ్జాంపుల్, ఎమ్మెల్యేకి దాదాపు 2 లక్షల ఓట్లు ఉంటాయి. ఈ 2 లక్షల ఓట్లలోనూ ఒక 1,20,000 ఓట్లు పోలైతే అందులో కేవలం ఒక 60,000 ఓట్లు పడిన వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యే అయిపోతున్నాడు. సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి 55,000-50,000 వస్తున్నాయి. థర్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి 20,000, 10,000 వస్తున్నాయి. ఇండిపెండెంట్ కొంతమందికి 1,000, 500, 100 కూడా వస్తూ ఉన్నాయి. అంటే 60,000 ఓట్లతో ఎమ్మెల్యే అయిపోతున్నారు 2 లక్షల ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గానికి. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? 1,40,000 మంది అతను తిరస్కరించారు. అంటే సాధారణ మెజారిటీతోనే ప్రజాప్రతినిధికి ఎన్నికయ్యే అవకాశం మన ప్రజాస్వామ్యంలో ఉంది. కాబట్టి అంతకన్నా బెస్ట్ ఆప్షన్ లేదు. కాబట్టి ఎక్కువ మంది విద్యావంతులు ఓటు హక్కు వినియోగించుకుంటే నిజమైనటువంటి నాయకుడు నేను కూడా ఛాన్స్ ఉంటుంది. ఉన్న నాయకుల్లో అంటే గెలిచేవాడికి ఓటు వేయాలని కొంతమంది అడిగారు. గెలిచేవాడికి ఓటు వేయాల్సినటువంటి అవసరం లేదు. ఓడిపోతాడని తెలుసు కూడా ఓటు వేయచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది, ఓటు వినియోగించుకోవడం అనేది నీ అభిప్రాయాన్ని తెలియజేయడం మాత్రమే. అంతేగాని గెలిచేవాడికి ఓటు వేయాలని ఎక్కడా లేదు. ఎవరు గెలుస్తారో కూడా ముందు తెలియదు చాలామందికి. కాబట్టి అది మనసుకు నచ్చినవాడు, లేదు నిజాయితీపరుడు, ఇలాంటివన్నీ కాలిక్యులేట్ చేసుకుని విద్యావంతులు ఓటు వేస్తే ఖచ్చితంగా ఇప్పుడున్న రిజల్ట్స్ తారుమారవుతాయి. ఓటు హక్కు వినియోగించుకోకపోతే, ఓటు హక్కు వినియోగించుకోలేని వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఓటుకి డబ్బులు తీసుకుని ఓటు వేసిన వాడికన్నా, బిర్యానీ ప్యాకెట్లకి, మందు బాటిల్స్కి ఓటు వేసేవాడికన్నా, ఒక నాయకుడి మీద మూఢత్వంతో నమ్మి అతను ఏం చేశాడో తెలియక అతను బ్లంట్గా ఫాలో అయ్యేవాడు. కులానికి, మతానికి, ప్రాంతానికి, ఇతర పిచ్చుల్లో పడి ఆ పిచ్చితో ఓటేసే వాళ్ళకన్నా ఓటు వేయని వాడు పెద్ద తప్పు చేసినాడు. వీళ్ళకన్నా అతనే బెటర్. ఏదో ఒక దానికి బానిసగా ఉండి ఓటేశాడు. మీరు ఓటు హక్కునే తిరస్కరించారంటే మీరు బానిసలకే కట్టు బానిసలు లాంటి వాళ్ళు అనమాట. అంటే ఈ దేశంలో ఉంటూ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో అందరూ వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకోండి. మీరు నోటాకేసినా పర్వాలేదు, లేదా మీకు నచ్చిన నాయకుడికి వేసినా పర్లేదు, లేదా ఉన్న నాయకుల్లో మంచితనం ఎవరికి ఉంది, అందుబాటులో ఎవరు ఉంటారు, అవినీతి ఎవరు తక్కువ చేస్తారు, ప్రజలకి ఎవరైతే మేలు చేస్తారనుకుంటున్నారు, ఇలాంటివన్నీ కాలిక్యులేట్ చేసుకుని ఓటు హక్కు వినియోగించుకుంటే మంచిదే. లేదు, ఇవేమీ లేదు, ఉన్నవాళ్ళు, ఆ లిస్టులో ఉన్నవాళ్ళు ఎవరు మనకు నచ్చలేదు అన్నప్పుడు అట్లీస్ట్ నోటా కన్నా ఓటు వేస్తే ఆ నాయకుడికి భయం ఉంటుంది. నాకన్నా నోటాకి ఎక్కువ ఓట్లు వస్తున్నాయి అంటే, నోటాకు కూడా కొన్ని వేల ఓట్లు వచ్చాయనే ఒక భయం నెక్స్ట్ ఎలక్షన్లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడినప్పుడే ఈ దేశంలో ధర్మం, న్యాయం అన్నీ కూడా నిలబడతాయి. లేని పక్షంలో దుర్మార్గులు, నీచులు, అవినీతి పరులు అందరూ కూడా ఈ ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యి చట్టసభల్లో కూర్చుని మొత్తం కులం, ప్రాంతం అంటూ విద్వేషాలు రెచ్చగొడుతూ
ఈ దేశాన్ని నాశనం చేయడానికి ముందుకు వెళ్తారు. కాబట్టి ఈ 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, వ్యాపారవేత్తలు, విద్యావంతులు ఒక 2 గంటలు టైం పోతుంది అనుకోకుండా వెళ్ళి లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించండి. నమస్తే.